రైట్. మరి ప్రార్థన చేయి బన్వాస్. సరే చేస్తా. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, వందనం చేస్తూ స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాము. సాయంకాల సమయంలో మరి ప్రభా మరి ఈ యొక్క ఐసిఐ మీటింగ్ని బట్టి చూపిస్తున్న తండ్రి, ఈ యొక్క వెబ్సైట్ ద్వారా ప్రభా అనేక విషయాలు నేర్చుకుంటూ ధాన్యాల గ్రంథం యొక్క గురించి అన్న వివరిస్తుండగా పరిశుద్ధాత్మ దేవ వాచి జ్ఞానం దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభా అనేక మంది జైన్ అవటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆధ్యాత్మిక ఎదిగే విషయంలో పొందుపించమని, దాని లాంటి జీవితము అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ యొక్క కార్యక్రమాన్ని మరోసారి చేతికి అప్పగిస్తూ ప్రతి ఒక్కరు ప్రభావ జైన్ అవటకు ఉపయోగించమని, కరెంటును అన్నిటినీ సాధన ఉంచుకోమని, ఈ ప్రభావం ఇంటర్నెట్ కూడా సాధన ఉంచుకోమని, అన్న ప్రత్యేకంగా వాడుకోమని నీకే మహిమ ఘనత ఆరోపిస్తూ యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రైట్. ఓకే, ఒక చిన్న కోరస్ పాడదామా? యేసుతో సాగిపో, యేసులో నిలిచిపో. కోరస్ పాడదాం. పాట 1-3 వచనాలే, చిన్న పాట. ఇది పాడి దేవుణ్ణి మహిమపరిచి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. యేసుతో సాగిపో, యేసులో నిలిచిపో, యేసుని సిలువ విలువ తెలియజేయుమా. యేసురాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసురాజు ముందు నడువగా నీతి రాజ్యం స్థాపించుమా. యేసుతో సాగిపో, యేసులో నిలిచిపో, యేసుని సిలువ విలువ తెలియజేయుమా. కొండలైన లోయలైనను, ఎండమావి మాయలైనను, కొండలైన లోయలైనను, ఎండమావి మాయలైనను, నిండు మనసుతో వెంబడించుమా. సిలువ బలము నీకు తోడుగా, నిండు మనసుతో వెంబడించుమా. సిలువ బలము నీకు తోడుగా. యేసుతో సాగిపో, యేసులో నిలిచిపో, యేసుని సిలువ విలువ తెలియజేయుమా. శ్రమయు బాధ హింసయైనను, కరువు వస్త్రహీనతైనను, శ్రమయు బాధ హింసయైనను, కరువు వస్త్రహీనతైనను, ఉపద్రవములు ఖడ్గ మరణముల్ సిలువ ప్రేమం తొలగజేయునా. ఉపద్రవములు ఖడ్గ మరణముల్ సిలువ ప్రేమం తొలగజేయునా. యేసుతో సాగిపో, యేసులో నిలిచిపో, యేసుని సిలువ విలువ తెలియజేయుమా. దేని గూర్చి చింతపడకుము, చెంత చేరి విన్నవించుము. దేని గూర్చి చింతపడకుము, చెంత చేరి విన్నవించుము.
కృతజ్ఞతతో ప్రార్థించుము, దైవ శాంతి నీకు తోడుగా. కృతజ్ఞతతో ప్రార్థించుము, దైవ శాంతి నీకు తోడుగా. యేసుతో సాగిపో, యేసులో నిలిచిపో, యేసుని సిలువ విలువ తెలియజేయుమా. యేసురాజు ముందు నడువగా, నీతి రాజ్య స్థాపించుమా. యేసురాజు ముందు నడువగా, నీతి రాజ్యం స్థాపించుమా. యేసుతో సాగిపో, యేసులో నిలిచిపో, యేసుని సిలువ విలువ తెలియజేయుమా. థ్యాంక్ యూ. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. తక్కువ మంది అయినా కానీ దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుదాం, ఏం పర్వాలేదు. మనము గత కొన్ని వారాలుగా దానియేలు గ్రంథముని ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాము. లాస్ట్ వీక్ మనము దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలోని 1వ వచనం నుండి 8వ వచనం వరకు మనము ధ్యానించాము. అంటే దానియేలుకి వచ్చినటువంటి ఆ దర్శనంలో తను చూసినటువంటి 4 జంతువులను గురించి మనము కొంత ఉపోద్ఘాతాన్ని చూసాము. అయితే దాని యొక్క ఆ జంతువులు ఏంటి, అసలు దేనిని తెలియజేస్తూ ఉంటున్నవి, తర్వాత మరి తర్వాత దానియేలు చూసినటువంటి ఆ దర్శనంలో ఇంకా ఏ ఏ విషయాలు చూశాడు ఆయన, వాటి యొక్క అర్థం ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ దినాన మనము చూడబోతూ ఉంటున్నాం. మనకు వీలున్నంత వరకు మనకు మరి 9 వరకు మనము ఈ వాక్యాన్ని ధ్యానిస్తాము. ఎంతవరకు అయితే అంతవరకు. ఒకవేళ ఏవైనా విషయాలు మిగిలిపోతే అవి మరలా నెక్స్ట్ వీక్ మనము ధ్యానించుకుంటాం. కాబట్టి గమనించండి, ఇవన్నీ కూడా చాలా అంటే నిగూఢమైనటువంటి అంశములుగా మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మనకు ఆయా చరిత్రకారులు లేకపోతే బైబిల్ పండితులు ఇచ్చినటువంటి ఆధారాలను బట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఈ యొక్క డానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా చాలా నిగూఢమైనటువంటి అర్థాలతో కూడుకున్నటువంటివి. ఎక్కువగా ప్రవచనాలు మనం చదువుతూ ఉంటున్నప్పుడు మరి పోలికలు చూస్తాం మనం. అనగా ఒక విషయాన్ని వివరించేటప్పుడు దాన్ని వేరే వస్తువులతో కానీ, మనుషులతో కానీ, లేకపోతే జంతువులతో కానీ పోల్చి చెప్పబడుతూ ఉంటున్నట్లు గమనిస్తాం మనం. కాబట్టి ప్రవచనాలు అర్థం చేసుకునేటప్పుడు ఈ పోలికలు చక్కగా మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మనకు అంతగా అర్థం కాదు. అనగా మనము చాలాసార్లు అంటే లిటరల్గా అంటే వ్రాయబడినటువంటి రీతిగా మనం అర్థం చేసుకోవాలంటే మనకు అంత అవగాహన ఉండదు. కాబట్టి లిటరల్గా ఉన్నటువంటి దాని యొక్క గుడార్థం ఏంటి, దేని కొరకు చెప్పబడుతూ ఉంటున్నది, ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా దానియేలుకు వచ్చినటువంటి దర్శనాలు భవిష్యత్తులో సంభవించబోతూ ఉంటున్నటువంటి విషయాలుగా మనం చూస్తాం అన్నమాట. ముఖ్యంగా ఆ యొక్క 4 జంతువులను గురించి మనము లాస్ట్ వీక్ చూసాం. మనం ఏమిటి అవి అంటే నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ 2వ అధ్యాయంలో మనం చూసాం. దానిలో ఒక పెద్ద విగ్రహాన్ని ఆయన చూశాడు, ఒక స్టాచ్యూని చూస్తాడు. అవి ఆ స్టాచ్యూ ఎలా ఉంది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. అనగా తల వరకు ఏమి కలిగి ఉంటున్నది, తర్వాత
మరి భుజముల నుండి ఉదరము వరకు ఏమి కలిగి ఉంటుంది, ఉదరం నుంచి మరి నడుం వరకు ఏమి కలిగి ఉంటుంది, ఆ తర్వాత కాళ్ళు ఎలాంటివి, ఇలాంటివన్నీ చూసాం. అవి దేనికి పోలికలు అనేటువంటిది కూడా మనము చూసాం. ఇప్పుడు ఆ యొక్క రాజ్యాలను గూర్చినటువంటి విషయాలు అనగా 4 రకాలైనటువంటి రాజ్యాలను గురించి దేవుడు దానియేలుకి దర్శనమిస్తూ ఉంటున్నట్లు మనం చూస్తాం. దాన్ని వివరణాత్మకంగా కూడా అది మనం గమనించినట్లయితే బైబిల్లో మనకి 7వ అధ్యాయంలో చక్కగా వివరించబడింది. తర్వాత కాకపోతే ఆ రాజ్యాలు ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా, ఏ రాజులు పరిపాలిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మరి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళలు కానీ, బెల్షస్సరుకు వచ్చినటువంటి కళలు కానీ, ఇవన్నీ కూడా దానియేలు వివరించి చెప్పాడు వాటి యొక్క అర్థం ఏంటి అనేటువంటిది. అయితే దానియేలుకు వచ్చినటువంటి ఈ దర్శనము, ఈ కళ లేకపోతే వీటి గురించి దానియేలు చాలా మరి కలవరపడినట్టు, మరి దానియేలు ఎవరిని అడిగాడు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దర్శనంలో ఉన్నటువంటి దూతలను అడిగాడు. వీటి యొక్క అర్థం ఏంటి, నాకు అర్థం కావటం. అప్పుడు దూతలు అవి అక్కడ ఉన్నటువంటి దూత తనకు వివరించి ఉంటున్నట్లు 7వ అధ్యాయంలోనే మనము గమనిస్తాం. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము వాక్యంలో ఉన్నటువంటి ఆధారాలు తీసుకొని ఎక్కువగా మనము వాటిని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ మనము మొట్టమొదటిగా దీనికి అంటే పూర్వపరము ఏంటి ఉన్నది అనేటువంటిది కూడా మనము ఆలోచించవలసి ఉంటుంది అన్నమాట. అంటే మనము లాస్ట్ టైం చెప్పుకున్నటువంటి దాన్ని బట్టి గమనిస్తుంటున్నప్పుడు మరి ప్రపంచ రాజ్యాలు, ఈ ప్రపంచాన్ని ఏలేటువంటి రాజ్యాలు, వాటిని మృగాలతో పోల్చి చెప్పబడినట్లు మనం గత వారంలో చూసాం. అయితే ఆ మృగాలతో ఎందుకు పోల్చబడినవి, రాజ్యాల గురించి మృగాలతో ఎందుకు పోల్చారు, బైబిల్లో ఎందుకు ఆ విధమైనటువంటి పోలికలు మనం చూస్తున్నాము అనేది చూసినప్పుడు జనరల్ గా మనం ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు కొన్ని దేశాల యొక్క జాతీయ జంతువుల గురించి, జాతీయ పక్షుల గురించి ఇలాంటివి మనం చూస్తాం. జాతీయ జంతువు, జాతీయ జెండా, జాతీయ పక్షి ఇలాంటివి మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇండియా యొక్క మరి జంతువులలో జాతీయ జంతువు ఏది అని అంటే పులి అంటారు, పెద్ద పులి అని. అమెరికా యొక్క జాతీయ పక్షి ఏదంటే గ్రద్ద. అంటే మనము ఉదాహరణకు చెప్తున్నాను, ఇవి ప్రతి దేశానికి కూడా వాళ్ళ ఇవి ఉండవచ్చు. ఇంగ్లాండ్ దేశానికి సింహము జాతీయ జంతువుగా చూస్తాం. చైనా దేశానికి ఒక ఘట సర్పం అంటే ఒక డ్రాగన్ చూస్తాం. ఇంగ్లీష్లో మనం చూస్తాం డ్రాగన్ లాగా ఉంటుందన్నమాట. ఒక ఘట సర్పాన్ని మనము వారి యొక్క జాతీయ మరి జంతువుగా మనం చూస్తూ ఉంటాం. గమనించండి. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రతి దేశానికి కూడా వారి యొక్క జాతీయ జంతువు ఏంటో ఒక క్రూరమైనటువంటి జంతువు కానీ, ఒక క్రూరమైనటువంటి పక్షి కానీ ఉన్నట్లు గమనిస్తాం. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూస్తున్నది ఏంటంటే వివిధ రకాలైనటువంటి దేశాల యొక్క వాళ్ళ యొక్క గుర్తులు ఏంటి, లేకపోతే వాళ్ళ యొక్క జాతీయ జంతువులు కానీ పక్షులు కానీ ఏంటి అనేది చూస్తున్నప్పుడు అవి క్రూరమైన జంతువులుగాను క్రూరమైన పక్షులుగాను ఉన్నట్లు గమనిస్తాం. ఇక్కడ దీన్ని బట్టి మనము అసలు జంతువులతో ఎందుకు పోల్చారు దేశాలని అనగా రాజ్యాలను అనేది మనం బైబిల్లో ఎందుకు దానియేలుకి అలాంటి దర్శనం ఎందుకు వచ్చింది అనేది చూసినప్పుడు మృగ లక్షణాలని మనము కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4 మృగాలు సముద్రము నుండి వచ్చినవిగా కనిపిస్తూ ఉంటున్నాయి అన్నమాట. మనం అక్కడ చూసినట్లయితే 4 మూలల నుండి కూడా, 4 దిక్కుల నుండి కూడా మరి ఆ యొక్క గాలి వచ్చేసి సముద్రాన్ని అలజడి చేసినప్పుడు అక్కడి నుంచి ఆ జంతువులు బయటకు వచ్చినట్లు మనం చూస్తాం. అనగా ఒకవేళ మనము బైబిల్ నెరవేరినటువంటి ఆ ప్రదేశాలు, బైబిల్ ప్రదేశాల గురించి మనం చూస్తున్నప్పుడు మనకు మధ్యధరా సముద్రము కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రాముఖ్యంగా మ్యాప్ల్లో మనం చూసినట్లయితే ఈ మధ్యధరా సముద్రంలో జరిగినటువంటి అలజడి అన్నమాట. 4 దిక్కుల నుండి అనేది చూస్తాం.
అది మళ్ళా వర్ణించనక్కర్లేదు, ఎందుకంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం వాటి గురించి. ఈ మధ్యధరా సముద్రంలో ఈ 4 మృగాలు ఆ సముద్రం నుండి ఆ అలజడికి బయటికి వచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే 17వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తుంటది. ఏంటంటే జలములు దేనిని సూచిస్తూ ఉంటున్నది? జలములు ప్రజలను, జన సమూహాలను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తూ ఉంటున్నట్లు ఆ వాక్యాన్ని బట్టి మనకి అర్థమవుతాం. గమనించండి, జలములు దేనిని సూచిస్తున్నాయి? సముద్ర జలములు లేక దేనిని సూచిస్తున్నాయి అంటే ప్రజలను, జన సమూహాలను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తుంటున్నట్లు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తుంటున్నప్పుడు ఈ జంతువులన్నీ కూడా ఎక్కువగా క్రిందకు మాత్రమే చూసే జంతువులుగా ఉంటాయి అన్నమాట. జంతువులు ఎప్పుడు కూడా మెడ పైకెత్తి పైకి చూసే జంతువులు చాలా తక్కువ ఉండవు. అయితే దేన్ని చూస్తున్నాం మనం ఇక్కడ? దేని కొరకు దీన్ని ఆలోచిస్తున్నాం మనం అని అంటున్నప్పుడు పైకి అస్సలు చూడవు అని అంటే పైన దేవుడు ఉన్నాడని మనం మామూలుగా తలంచుతూ ఉంటున్నటువంటి విషయం. కాబట్టి పైకి చూడవంటే దేవుని వైపు అస్సలు చూడవు అన్నమాట. దీనిని బట్టి మనకి ఏమని అర్థం అవుతుందంటే ఈ 4 జంతువులు ప్రపంచ రాజ్యాలను గురించి వివరిస్తూ ఉంటున్నప్పుడు, తెలియజేస్తూ ఉంటున్నప్పుడు ఈ రాజ్యాలు ఎప్పుడు కూడా దేవుని వైపు చూసే రాజ్యాలుగా లేవు అనేది మనం గుర్తు చేసుకోవాలి. భక్తిహీనతను సూచించేటువంటి రాజ్యాలుగా ఉంటుంది. వాటి యొక్క జంతు లక్షణాలను బట్టి మనం చూస్తున్నాం. తర్వాత తమ సంస్కృతిని గురించి, తమ నాగరికతను గురించి ఈ రాజ్యాల వాళ్ళు గొప్పగా చెప్పుకునేటువంటి వారుగా కనిపిస్తారు మనకి. అనగా దేవుని గురించి వాళ్ళు లెక్క చేయరు కాబట్టి వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చేసుకోవటం, గొప్ప చెప్పుకోవటము అనేటువంటిది సహజంగా జరుగుతూ ఉంటుంది. గమనించండి, దేవునిని మరిచిపోయినటువంటి జనాంగము వారిని గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. దైవ భయము లేనటువంటి జనాంగం. కాబట్టి ఈ రాజ్యాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు దైవ భయము లేకుండా ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడూ కూడా వారిని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, దేవుని వైపు చూడ. 4 జంతువులు ఇతర జంతువులను చంపుకొని తినే జంతువులే ఉన్నాయి ఇక్కడ మనకు చూపించినటువంటి జంతువులు. 4 జంతువులు కూడా ఇతర జంతువులను చంపుకొని తినేటువంటి క్రూరమైనటువంటి జంతువులుగా కనిపిస్తూ ఉంటున్నాయి. అనగా ఇక్కడ మనం అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఈ రాజ్యాలు ఒకరి పైన ఒకరు యుద్ధం చేసుకునేటువంటి రాజ్యాలుగా ఉండి చంపుకునేటువంటి రాజ్యాలుగా ఉంటున్నాయి అన్నమాట. అది మనకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మనం ఆలోచించవచ్చు. లేదా చరిత్రను మనం ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు ఒక రాజ్యం మీదకి ఇంకొక రాజ్యము యుద్ధానికి వెళుతూ ఉంటున్న విధానాన్ని మనం గమనిస్తాం. అంటే ఏదో ఒక రాజ్యము ఇంకొక రాజ్యం మీద అధికారాన్ని చేపట్టడం కొరకు ఇలా చాలా విషయాలు మనము గమనిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఈ 4 జంతువులు కూడా మనకు చూపించిన 4 జంతువులు అనగా దానియేలు దర్శనంలో చూసినట్టు అవి చాలా క్రూరమైనవి. అవి ఒకదాన్ని ఒకటి చంపుకొని తినే స్వభావం కలిగినటువంటిదే. జంతువులను భక్షించేటువంటి ఈ మృగాల వద్ద బహు చెడు వాసన వస్తుంటారు. ఎందుకంటే ఆ యొక్క జంతువులను తిని ఆ పండ్లలో ఇరుక్కొని పోయినటువంటి మాంసము వలన అది చెడిపోయి ఆ జంతువుల దగ్గర చాలా భయంకరమైనటువంటి వాసన వస్తాం. దేనికి గుర్తుగా ఇది మనం చూస్తూ ఉంటున్నాము అని అంటే నరమేధానికి గుర్తుగా చూస్తూ ఉంటున్నాం. అనగా ఈ జంతువులు మనుష్యులను, అనగా ఈ రాజ్యములు మనుష్యులను చంపి మనుష్యుల రక్తాన్ని ప్రవాహములాగా పారేటట్లు చేసినటువంటి సందర్భాలు గత సంవత్సరాల్లో చరిత్రలో మనం చూస్తూ ఉంటున్నాం. నరమేధపు కంపు అన్నమాట. 4వ జంతువు
సంహరింపబడిన తర్వాత ప్రపంచ రాజ్యాల కాలము అంతమవుతుంది అనేది ఆ దర్శనంలో చూస్తున్నటువంటి విషయం అన్నమాట. 4వ జంతువు అనగా 4వ రాజ్యం. ఆ రాజ్యం అంతమైతేనే కానీ దేవుని రాజ్యము మొదలవదు. ఇది మనము ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి వాటి యొక్క విషయాలు, అనగా గత వారంలో మనము చెప్పుకున్నటువంటి వాటి యొక్క విషయాలు. మనము ఇక్కడ ఇప్పుడు ఆ జంతువులను గురించి ఎలా వర్ణించబడింది వాక్యంలోనే మనం చూస్తాం. దాని అర్థాలు కూడా మనం గమనిస్తాం. అయితే వివిధ రకాలైనటువంటి బైబిల్ పండితులు చెప్పినటువంటి విషయాలను బట్టి కొన్ని మనం ఇక్కడ మరి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మొదటి జంతువు ఏంటంటే సింహముగా చూస్తూ ఉంటున్నాం. దానికి రెక్కలు ఉన్నట్టు గమనిస్తూ ఉంటున్నాం. అవి కూడా పక్షిరాజు రెక్కలు, గ్రద్ద పక్షిరాజు, దాని రెక్కలను మనం చూస్తూ ఉంటాం. గమనించండి, సింహము దుష్టుడైనటువంటి శత్రువుని చూపిస్తూ ఉంటుంది, మనకి సూచిస్తుంది అనమాట. దానికి నేను కొన్ని రిఫరెన్స్లు ఇచ్చాను, అవి తర్వాత మీరు చదవండి. ఇవన్నీ చదివితే మనకు టైం సరిపోదు. రెక్కలు గల సింహము దేనికి గుర్తుగా ఉన్నది అని అంటే విగ్రహములో శిరస్సుకి గుర్తుగా ఉంటుంది అనమాట. అనగా మన విగ్రహాన్ని 4 భాగాలు చేశాము. 4 ప్రపంచ రాజ్యాలను గురించి మనము ఇదివరకటి దినాల్లో నేర్చుకున్నాం. ఒకవేళ ఈరోజు ఎవరైనా కొత్తగా జాయిన్ అయినట్లయితే వాళ్ళు యూట్యూబ్లో ఉన్నటువంటి ఆ మెసేజెస్ దయచేసి గమనించండి, వినండి. కాబట్టి రెక్కలు గల సింహము బబులోనికి సూచనగా ఉంది, అనగా నెబుకద్నెజరు పరిపాలించినటువంటి రాజ్యానికి సూచనగా ఉంది. ఆ తర్వాత పరిపాలించినటువంటి వాళ్ళు వేరు, అనగా బబులోను సామ్రాజ్యానికి ఈ మొదటి తన దర్శనంలో చూసిన మొదటి జంతువు సూచనగా ఉంటుందన్నమాట. సింహము అడవికి రాజుగా చూస్తాము. అయితే దీనికి రెక్కలున్న ఏంటి అంటే రాజు గ్రద్ద పక్షులకు రాజుగా చూస్తాము. సింహాన్ని ఏమో అడవికి రాజుగా చూస్తాము, గ్రద్దని పక్షులకు రాజుగా చూస్తాము, ఈగిల్ని. నెబుకద్నెజరు గురించి ఇర్మియా ఒక మాట రాస్తాడనమాట. 4వ అధ్యాయం 13వ వచనం ఏమని రాస్తాడంటే, నెబుకద్నెజరు గుర్రాలు గద్దల కంటే వేగము కలివి. నెబుకద్నెజరుకు ఉన్నటువంటి గుర్రాలంట గ్రద్దల కంటే వేగముగా పరిగెత్తగలవు, వేగముగా వెళ్ళగలవు. అంటే ఎందుకు ఈ విషయాలు మనం చూస్తున్నాము అని అంటే, నెబుకద్నెజరు ఇలాంటి ఆశలు కలిగినటువంటి 2వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నప్పుడు, ఏది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, ఆ విగ్రహంలో లేదా ఆ యొక్క బొమ్మలో శిరస్సు భాగం అంతా కూడా బంగారముతో పోల్చబడినట్టు చూస్తాం. అనగా ఇక్కడ సింహము చూస్తూ ఉంటున్నప్పుడు అక్కడ మాటలు అవి తప్పుబడ్డది, దయచేసి క్షమించండి, ఇది లేదు అసలు. సింహము గురించి మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఆ బంగారం దేనితో పోల్చబడింది అనేది చూస్తూ ఉంటున్నప్పుడు, ఆ దినాల్లో వాళ్ళు బబులోన్ దేశంలో ఎక్కువగా బంగారపు సింహపు విగ్రహాలని వాళ్ళు చేసుకొని వాటిని ఎక్కువగా వాటి వల్ల ఎక్కువగా ఆనందించేటువంటి వారుగా ఉన్నట్లు చూస్తున్నాం. కాబట్టి గమనించండి, అందుకనే ఇక్కడ దర్శనంలో కూడా దానియేలుకి సింహముని చూపిస్తూ ఉంటున్నట్లు చూస్తాం. సింహపు రెక్కలు తీసివేయబడినాయి. తర్వాత సింహపు రెక్కలు తీసివేయబడ్డాయి. దేన్ని సూచిస్తున్నారు అది అని అంటే, నెబుకద్నెజరు పిచ్చివాడైపోయి పశువుల వలె ఉన్నటువంటి స్థితిని చూపిస్తూ ఉన్నాయి అన్నమాట. 4వ అధ్యాయంలో చూస్తాం. నెబుకద్నెజరుకి వచ్చినటువంటి కళను బట్టి, దానియేలు వర్ణించినటువంటి దాన్ని బట్టి నెబుకద్నెజరు జీవితంలో అది జరుగుతూ ఉంటున్నట్లు చూస్తాం. ప్రవచనాలు తప్పకుండా నెరవేరుతాయి. కాబట్టి అక్కడ నెబుకద్నెజరు జీవితంలో చూస్తాం. అనగా ఆయన పశువు వంటి వాడై అనేది చూస్తాం. వాస్తవానికి పశువులా మారిపోవటం కాదది.
అనగా అలాంటి మనస్సు కలిగినటువంటి వాడై, లేదా ఇంకొక విధంగా చెప్పాలంటే పిచ్చివాడుగా మారిపోయాడు. ఏమి తింటున్నాడో తెలియదు, అంటే పశువులాగా గడ్డి మేశాడు అనేది మనం అక్కడ చదువుతాం. గమనించండి. కాబట్టి పశువుల వలె ఆయన ఉన్నటువంటి స్థితిని తెలియజేస్తూ ఉంటున్నాడు. అంటే తను రెక్కలు కలిగినటువంటి ఒక పక్షిలాగా ఆనందంగా తన రాజ్యములో ఎగురుతున్నటువంటి సందర్భంలో ఒక జంతువులాగా తను వెళ్ళిపోయి, అది కూడా గడ్డి తినేటువంటి జంతువులాగా మారిపోయినట్టు చూస్తాము. పాదములపై మనుష్యుల వలె నిలబడేటువంటిది ఈ సింహము. అక్కడ చదువుతాం మనం 7వ అధ్యాయం ఇంతకు ముందు మనం నేర్చుకున్నటువంటి దాంట్లో. పాదములపై అంటే తన పాదాలు, తన కాళ్ళ మీద మనుష్యుని వలె నిలబడుతుందంట. దేన్ని సూచిస్తుంది ఇది అని అంటే, అక్కడ నెబుకద్నెజరు మనస్సు మారి మరలా మామూలు స్థితికి వచ్చి తన రాజ్యాన్ని తను ఏలినటువంటి విధానాన్ని చూస్తాం. కాబట్టి నెబుకద్నెజరుకి దేవుడు మారు మనసునిచ్చాడు. నెబుకద్నెజరు దేవుని గురించి ఎంత గొప్పగా చెప్పాడో మనం వినవచ్చు. 4వ అధ్యాయం చివరి భాగాల్లో, 5వ అధ్యాయం ఇలాంటి విషయాల్లో మనం చూడవచ్చు. కాబట్టి దానిని సూచిస్తూ ఉంటుంది. అనగా మనుష్యుల వలె నిలబడ్డాడు అతను అని అంటే, జంతువుగా జంతు మనస్సుతో తిరిగినటువంటి వాడు, గడ్డి తిన్నటువంటి వ్యక్తి మరలా మామూలు స్థితికి వచ్చాడు. ఆ తర్వాత మనం చూసినట్లయితే చేసినటువంటి తప్పుకి శిక్ష అనుభవించినట్టు, అనగా అడవిలో జంతువుల వలె తిరిగినట్టు, దాని మీద అతని మీద మంచు అంతా కురిసినట్టు, అవంతా కూడా తను చూస్తాడు. అదంతా దానియేలు వివరించి చెప్తాడు దాని అర్థాన్ని అంతా. కాబట్టి తను గర్విష్ఠిగా ఉంటున్నప్పుడు దేవుడు ఆ రాజ్యాన్ని తన చేతిలోంచి తీసివేసి తనను శిక్షించినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత తను రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడినట్టు కూడా చూస్తాం. అప్పుడు తనకి మరలా ఆ యొక్క రాజ్యాన్ని ఇచ్చినట్టు కూడా చరిత్ర మనకి తెలియజేస్తూ ఉంటున్నటువంటి విషయం. కాబట్టి ఇది మొదటి జంతువుకి ఉన్నటువంటి విషయము అనేది మనం చూస్తున్నాం. ఇది బబులోనుని తెలియజేస్తున్నటువంటి విషయము. కాబట్టి బబులోను సామ్రాజ్యము ఆ తర్వాత మాదీయ పారసీకుల చేతిలో ఓడిపోయినట్టు చూస్తాం. బబులోను రాజు, మాదీయ పారసీకులు దాన్ని ఆక్రమించుకున్నట్టు చూస్తాం అన్నమాట. అందుకని దానియేలు యొక్క దర్శనంలో ఎలుగుబంటిని చూస్తా ఉన్నాడు. ఎలుగుబంటి వంటి స్వభావము గల దేశం అన్నమాట మాదీయ పారసీక రాజ్యం. ఇక్కడ ఎలుగుబంటిని గురించి మనం చదివినప్పుడు 7వ అధ్యాయం 5వ వచనంలో ఒక పార్శ్వమున పండుకొని ఉన్నది అది అనేది చదువుతాం. అంటే ఇది 2 రాజ్యాలకు సంబంధించినది. ఇదివరకే చెప్పాను మీకు నేను. అనగా కొంతకాలం మాదీయులు, కొంతకాలం పారసీకులు పరిపాలించాలని తీర్మానం చేసుకున్నారని. ఆ తర్వాత పర్షియన్స్ మాదీయుల మీద అప్పర్ హ్యాండ్ తీసుకున్నట్టు చూస్తాం. అందుకని ఇది ఎలుగుబంటి స్వభావం ఏంటో చూద్దాం మనం. గమనించండి, ఎలుగుబంటి బాగా శక్తి కలిగినటువంటిది అనేది కొన్ని సందర్భాలను బట్టి మనం ఆ వాక్యాల్లో చదివితే అర్థం. మాదీయ పారసీక రాజ్యం బహుశక్తివంతమైన రాజ్యముగా పేరుగాంచినది ఆ దినాల. ప్రపంచ రాజ్యాలు ఇవన్నీ కూడా అనగా అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి, అప్పుడున్న ప్రజానీకాన్ని బట్టి ప్రపంచాన్ని ఏలినటువంటి రాజ్యాలుగా, బహుశక్తివంతమైనటువంటి రాజ్యాలుగా ఆ దినాల్లో ఉంటున్నటువంటి. దీనికి ఈ యొక్క ఎలుగుబంటికి సింహం వంటి రాజకీవి గాని, చిరుత వంటి వేగం గాని ఉండదు. అంత ఇది పరిగెత్తుద్ది, కానీ అంత వేగంగా పరిగెత్తదు. అందుకనే మనం అక్కడ చదివినట్టు ఇందాక చెప్పినట్టు ఒక పార్శ్వం మీద పండుకుంటాం అని అంటే, మాదీయులు మొదట ఏలిన, తర్వాత పారసీకుల ఆధిపత్యం చూపిస్తూ ఒకవైపు బరువుగా ఉన్నారు.
అందుకని ఒకవైపు అనేటువంటి అనే పడుకొని ఉన్నది అని చూపించాడు దర్శనంలో. అయితే దీని నోట్లో 3 ప్రక్కటెముకలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. అంటే మాదీయ పారసీకులు అంతకు ముందు ఓడించారు కొన్ని రాజ్యాలను, దాంట్లో బబులోన్ ఒకటి. అంటే మిగిలినవి ఐగుప్తు రాజ్యము, లిడియా రాజ్యం. ఈ 2 రాజ్యాలని లేదా ఈ బబులోన్తో పాటు 3 రాజ్యాలని ఈ మాదీయ పారసీకులు ఓడించి వాటన్నిటిని కూడా వీళ్ళ యొక్క ఆధీనంలో ఉంచుకున్నారు. అందుకని బహుశక్తివంతమైన రాజ్యముగా పేర్కొనబడింది. అయితే అక్కడ మనం చదువుతూ ఉంటున్నప్పుడు 7వ అధ్యాయం 5వ వచనంలో లెమ్ము విస్తారముగా మాంసం భక్షించుము అని ఎవరో ఆ యొక్క ఎలుగుబంటికి చెప్తూ ఉంటున్నట్లు చదువుతాము. వాళ్ళు చెప్పాల్సిందేంటి, ఎందుకు చెప్పాలా అని అంటే ఎలుగుబంటి స్వభావము ఇది బాగా తిని ఎక్కువగా పడుకుంటుందని, సోమరిపోతుందని. ఇప్పటికే ఇది కొన్ని రాజ్యాలను భక్షించేసింది. అందుకని నిద్రావస్థలో ఉన్నట్టు ఉన్నదన్నమాట, ఇంకా ఎవరిని పట్టించుకోకుండా. అందుకని ఎవరో దాన్ని మేల్కొల్పారు, మళ్ళా లెమ్మో అని మేల్కొల్పారు. ఎవరిని? మాదీయ పారసీక రాజ్యాన్ని. ఇది ఎలుగుబంటి స్వభావం ఏంటంటే తినడం ప్రారంభించింది అనుకో, ఇక అంతే తింటూ పోతూ ఉంటుంది అన్నమాట. అందుకనే వరుసగా 3 రాజ్యాలను భక్షించింది. అదే ఇందాక చూసాము, ఐగుప్తు, లిడియా, బబులోన్ దేశం. మాదీయ పారసీక సామ్రాజ్యం రెండు విడివిడి అనే రాజ్యాలు ఇవి, కానీ కలిసిపోయి వీళ్ళందరినీ జయించి వాళ్ళందరిని వాటిని కూడా ఆక్రమించుకొని పెద్ద రాజ్యముగా ఏర్పడింది. కాబట్టి ఈ ఎలుగుబంటి దేన్ని సూచిస్తూ ఉంటుందంటే మాదీయ పారసీక రాజ్యాన్ని చూపిస్తుంది. ఏం బిడ్డలారా, ఇవన్నీ కూడా దానియేలు గ్రంథములో మనకు కనబడుతుంటవి. అనగా బబులోన్ రాజ్య పతనం చూసాం, ఒక వెలుగు వెలిగించటము, ఆ తర్వాత పతనమైన విధానం చూస్తాం. ఆ తర్వాత మాదీయ పారసీక రాజులు బెల్షస్సర్, దర్యావేష్ ఇలాంటి వాళ్ళు వచ్చినటువంటి దాన్ని చూస్తాం. ఈ దర్యావేష్ టైంలో మాదీయ పారసీక సామ్రాజ్యం. తర్వాత గమనించండి, దీని తర్వాత ఇంకొక జంతువును చూశాడు. ఏమిటా జంతువు? చిరుతపులి అన్నమాట. చిరుతపులి దేనికి గుర్తుగా ఉందంటే గ్రీకు సామ్రాజ్యానికి గుర్తుగా ఉంది. గ్రీకు సామ్రాజ్యం అని అంటంతోనే మనకు అలెగ్జాండర్ గుర్తొస్తాయి. గమనించండి, ఇవన్నీ జరిగిపోయినటువంటి రాజ్యాలే, ప్రపంచాన్ని ఏలినటువంటి రాజ్యాలే. మనం లాస్ట్ టైం చూసాం. ఈ యొక్క చిరుతపులి 4 తలలతో ఉన్నది, 4 రెక్కలతో ఉన్నది. అవేంటో కూడా చూద్దాం, గమనించండి. కాబట్టి అప్పటికి గ్రీకు సామ్రాజ్యము లేదు. ఎప్పటికీ? దానియేలుకి దర్శనం వచ్చే సమయానికి. అంటే ప్రవచనములో జరుగుతూ ఉన్నటువంటి రాజ్యాల గురించి చెప్పబడింది, రాబోయేటువంటి రాజ్యాల గురించి కూడా చెప్పబడింది దానియేలుకి. అర్థం చేసుకోండి, రాబోయేటువంటి రాజ్యాల గురించి కూడా చెప్పబడింది. దానిలో గ్రీకు సామ్రాజ్యాన్ని చూస్తున్నాం. అప్పటికి గ్రీకు సామ్రాజ్యం లేదు, కానీ దానియేలుకి దర్శనం ఇచ్చాడు. గ్రీకు దేశము అనేక ద్వీపాల సముదాయం అని. అది ఏదో మనం అనుకున్నట్టు ఇండియా మ్యాప్ లాగా ఒకే భూభాగంగా కనపడదు మనకు. అవి వివిధ రకాలైన భూభాగాలు అన్నమాట. ద్వీపాలు అన్ని కూడా చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఏదైనా ఒక భూమి కనిపిస్తూ ఉంటున్నట్లయితే అక్కడ ప్రజలు నివసిస్తుంటే దాన్ని ద్వీపము అని అంటున్నాం. గ్రీకు దేశం అనేక ద్వీపాల సముదాయం. ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్క రాజు ఉంటాడు, చిన్న పెద్ద. వానుకున్నటువంటి అధికారం కొద్దీ వానుకున్న ప్రజల మీద వాడు రాజుగా ఉంటాడు. రాజు చిన్న ప్రజా పరిపాలన
రాజు ఉన్నటువంటి ప్రజా పరిపాలన వ్యవస్థ అన్నమాట. అంటే రాజులు ఉన్నప్పుడు ప్రజా పరిపాలన ఏంటండి? కానీ ఆ దినాల్లో వాళ్ళు ఈ ప్రజా పరిపాలనని ఎంకరేజ్ చేశారు, రాజులు ఉండి కూడా కొన్ని సందర్భాలలో. అలెగ్జాండరు తండ్రి అయినటువంటి ఫిలిప్ శత్రు భయం తప్పించుకోవటానికి ఆ రాజులందరినీ ఒక కూటమిగా చేర్చాడన్నమాట. ఎవరిని? ఈ ద్వీపాలు, వివిధ రకాల ద్వీపాలను ఏలుతున్నటువంటి రాజులందరినీ కూడా తన మీదకి ఎవరైనా వచ్చి తనని చంపుతారేమోనని వారందరినీ మంచి చేసుకుని అందరిని కలిపి ఒక కూటమిగా చేశాడన్నమాట అలెగ్జాండర్ తండ్రి ఫిలిప్. ఆ ద్వీపాల నుండి తప్పుపడ్డది అక్కడ, ఆ ద్వీపాల నుండి దాదాపు 30,000 మంది సైనికులు ఉండేవారు ఆ దినాల్లో. అలెగ్జాండరు ఆ చిన్న సైన్యాన్ని సరైన క్రమశిక్షణలో ఉంచి ఇంకా సైన్యాన్ని పెంచాడన్నమాట. ఎంతమంది? ఎక్కువ సైన్యాన్ని చేసి ఆ తరువాత అతను 1,50,000 మంది శత్రు సైన్యాన్ని ఓడించాడు. ఈ 30,000 సైనికుల్ని తీసుకొని ఇంకా ఎక్కువ మందిని చేసి అలెగ్జాండర్ తన జ్ఞానంతో చేసి ఆ విధంగా శత్రు సైన్యాన్ని ఓడించాడు. దాదాపు 1,50,000 మంది శత్రు సైన్యాన్ని ఓడించినట్టు చూస్తాం. ఇదంతా చరిత్ర చదివితే మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత 4 లక్షల మందిని ఓడించాడంట శత్రు సైన్యాలు. 4 లక్షల మందిని గమనించండి. ఆ తర్వాత దర్యావేషును మనం చదువుతాం. దర్యావేషు గురించి చదివాం మనం లాస్ట్ టైం, 6వ అధ్యాయంలో చదివాం దర్యావేషును. ఆ తర్వాత 8 లక్షల మంది సైన్యాన్ని ఎదుర్కొన్నాడు అనమాట అలెగ్జాండర్. ఇదంతా చరిత్రలో మనం చూస్తాం అక్కడక్కడ. అంటే మన బైబిల్లో ఇవన్నీ రాసి లేవు, కానీ అలెగ్జాండర్ పరిపాలించిన చరిత్ర ఉంది కదా, దాన్ని చూస్తే అర్థమవుతుంది. అందుకని చిరుతవలే వేగంగా దేశాలను ఆక్రమించుకున్నాడు. అందుకని అలెగ్జాండర్ని ప్రపంచ అధినేత అని అన్నాడు. అనేక దేశాలను ఆక్రమించుకున్నాడు చిరుతవలే. చిరుత చాలా స్పీడ్గా పరిగెత్తుతుంది కదా, శత్రువుని తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ 4 తలలు 4 రెక్కలు దేన్ని సూచిస్తున్నవి అని అంటే, అలెగ్జాండర్కి 4 దిట్టమైనటువంటి సైన్యాధిపతులు ఉన్నారు, వాటిని సూచిస్తూ ఉంటున్నారు. దట్ ఇట్ మీన్స్ గ్రీకు సామ్రాజ్యం అంటంతోనే అందుకని మొదట చెప్పుకున్నాం అలెగ్జాండర్ కనిపిస్తాడు. ఈ అలెగ్జాండర్ టైంలోనే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అలెగ్జాండర్ ఎవరో తెలిసిపోయింది. ఎలాగా? తనకున్నటువంటి సైన్యాన్ని బట్టి. తన సైన్యమును నడిపించింది 4 సైన్యాధిపతులను. అందుకని వాళ్ళకి సూచనగా ఈ యొక్క చిరుతపులిని మనం చూస్తున్నాం. అంటే అలెగ్జాండర్కి వాళ్ళు ఎలా సహాయపడ్డారు అని చూస్తున్నప్పుడు ఆయనంతటి శక్తిమంతులుగా పనిచేశారన్నమాట. అలెగ్జాండర్ వలె. అప్పుడప్పుడు మనం ఒక ఉదాహరణ వింటూ ఉంటాం అక్కడక్కడ. మనం ఏంటంటే, అలెగ్జాండర్ అంట అప్పుడప్పుడు సైన్యాన్ని నిలబెట్టి అందరినీ పరీక్షిస్తాడంట. అంటే బలంగా ఉన్నారా లేదా, చలాకీగా ఉన్నారా లేదా, చురుకుగా ఉన్నారా లేదా, ఇవన్నీ పరీక్షిస్తాడంట. ఒకసారి అందరినీ నిలబెట్టి పరీక్షిస్తూ ఉంటున్నటువంటి సమయంలో అందరినీ మామూలుగా తను కొద్దిగా ఇట్లా నెడతాడన్న, నెట్టి తను కరెక్ట్గా నిలబడుతున్నాడా లేదా చూస్తాడన్నమాట. ఒకడు పడిపోయాడంట నెట్టడంతోనే, ఒక సైనికుడు. అలెగ్జాండర్ అప్పుడు ఏమన్నాడంటే, అరే ఏం పేరురా నీ పేరు అని అడిగారంట. నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ ఏమన్నాడంటే వానితో, అరే నీ పేరైనా మార్చుకో లేదా నీ బ్రతుకైనా మార్చుకో అన్నాడు. ఎక్కువ భాగం దీన్ని
క్రైస్తవ జీవితానికి అప్లై చేస్తూ ఉంటారు కొంతమంది ప్రసంగి. అంటే మనం దేవుని కొరకు సరిగా జీవించము, కానీ పేర్లు మాత్రము బైబిల్ పేర్లు, మెడలో మళ్ళీ శిలువలు. ఈ మధ్య కాలంలో ముఖం మీద కూడా శిలువలు పెట్టుకోవాలని వచ్చింది. పైకి మంచిగా ఉన్నాం కానీ పేర్లు మాత్రం అలా ఉంటాయి. ఇక్కడ అలెగ్జాండరు అందుకని ఇంత గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. చాలా స్ట్రిక్ట్ ఫెలో. 4 తలలు 4 రెక్కలు అతని యొక్క సైన్యాధిపతులను సూచిస్తారు. దాదాపు 12 సంవత్సరాల్లో ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇతను ఆక్రమించుకున్నాడు. ప్రపంచంలో చాలా భాగాన్ని ఆక్రమించుకున్నాడు. అందుకని ప్రపంచ అధినేతగా మిగిలిపోయాడు అలెగ్జాండర్. గమనించండి, ఈ చిరుతపులి యొక్క అర్థం అదే అన్నమాట. దేన్ని సూచిస్తుందంటే గ్రీకు సామ్రాజ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. అది తర్వాత వస్తున్నటువంటి రాజ్యం. అంటే దానియేలుకి దర్శనం వచ్చే సమయానికి ఈ రాజ్యం లేదు. అప్పుడు మాదీయ పారసీక సామ్రాజ్యం, అంతకు ముందు మరి మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలోనే ఉన్నటువంటి సందర్భాన్ని చూసాం మనం. అనగా ఆయన దర్యావేషు టైంకి రాకముందే, అంతకు ముందే ఈ దర్శనం కలిగినట్టు మనం బెల్షస్సర్ టైంలో దర్శనం కలిగినట్టు చూస్తాం. 4వదిగా ఇంకొక జంతువుని ఇక్కడ మనం చూస్తున్నాం. భయంకరమైనటువంటి క్రూర మృగముగా వర్ణించబడింది చూస్తాం. అది రోమా సామ్రాజ్యానికి గుర్తుగా ఉంటుందన్నమాట. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో దీని గురించి చెప్పబడుతుంది. రోమా సామ్రాజ్యానికి గుర్తు ఇది ఇంకా రాలేదు. జరగబోయేటువంటి విషయాల గురించి చెప్పారు దానియేలు దర్శనం. కాబట్టి దానిని ఈ జంతువుతో పోల్చి చెప్పారన్నమాట. ఏమిటి అసలు ఈ జంతువు? ఇది 4వ ప్రపంచ రాజ్యం అన్నమాట. అంటే ప్రపంచాన్ని ఏలటానికి వస్తున్నటువంటి రాజ్యాలలో ఇది 4వది. 2వ అధ్యాయంలోని విగ్రహంలో కాళ్ళ నుండి ఇనుముతో ఆరంభమై ఇనుము మట్టితో కలిసిన పాదాలతో ముగించబడినట్టు చూస్తాం. అది దీనికి గుర్తు అన్నమాట. దీని తర్వాత ఇంకొక మానవ సామ్రాజ్యం లేదు. దట్ ఇట్ మీన్స్ ఈ క్రూర మృగము అంటే ఈ రోమా సామ్రాజ్యం పతనమైపోతే ఇంకా తర్వాత మరలా మానవ సామ్రాజ్యానికి అవకాశం లేదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. దీని తర్వాత దేవుని రాజ్యము ఆరంభం అవుతుంది. ఈ 4వ రాజ్యం క్రీస్తు శకము 146లో, అనగా యేసుక్రీస్తు చనిపోయిన తరువాత 146 సంవత్సరాలలో ప్రారంభమై రోమా సామ్రాజ్యంగా అవతరించిందన్నమాట. యేసుక్రీస్తు పుట్టిన తరువాత 146 సంవత్సరాలకు ఈ రోమా సామ్రాజ్యము ప్రారంభమై అది అగ్రరాజ్యాల పైన, అంటే స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, బ్రిటన్, గమనించండి, స్పెయిన్, పోర్చుగల్గా, ఫ్రాన్స్, బ్రిటన్లుగా, అమెరికా, రష్యాలుగా కొనసాగి సమీప భవిష్యత్తులో ఐరోపా రాజ్యముగా మారుతూ ఉంటుందన్నమాట. అనగా చూద్దామా దీని యొక్క అర్థం ఏంటంటే, అందుకనే ఇది ఏ మృగమునకు సంబంధించింది కాదు, అనగా ఒక రాజ్యము సంబంధించింది కాదనమాట. అంటే ఒక రాజే పరిపాలిస్తున్నటువంటిది కాదనమాట. దేన్ని బట్టి చెప్తున్నాం మనం? అనగా ఈ రాజ్యములన్నీ కూడా వాటికి ఎదురు తిరిగిన రాజ్యములన్నిటినీ తుత్తునేలుగా చేస్తుంది. ఎందుకనంటే ఈ జంతువుని గురించి మనం చదివాం 7వ అధ్యాయం 7వ వచనంలో. అది భయంకరమైనటువంటి ఆకారంలో ఉండి దాన్ని ఎవరు ఎదిరించలేకపోతూ ఉంటున్నారు. అది మిగిలినటువంటి రాజ్యాలన్నిటిని కూడా చెల్లాచెదరు చేసి తుత్తునీలుగా చేసేస్తూ ఉంటుంది అన్నమాట.
అక్కడ రాయబడి ఉన్నటువంటి విషయం మనం చదువుతున్నాం. దీనికి 10 కొమ్ములు ఉంటున్నాయి. ఈ 10 కొమ్ములు ఏంటి అనేది మనం చదువుతుంటున్నప్పుడు 4వ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచిస్తూ ఉంటున్నారు. అది మనం చదివినట్లయితే ఇక్కడ దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయం 24వ వచనంలో దాన్ని మనం చదువుతాం. 7వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ దాకా రాలేదు, మనం వస్తాము. అయితే దీని యొక్క అర్థాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి మనం దాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనం 10 మంది రాజులను సూచించు ఉంటున్నారు. ఏమిటా 10 రాజ్యాలు? మన ఉనికిని బట్టి మన యొక్క జ్ఞానాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటుంది ఏంటి అని అంటే, ఈ 10 రాజ్యాలు రోమా సామ్రాజ్యము, పాశ్చాత్య సామ్రాజ్యము, ఆ తర్వాత అంటే పాశ్చ్య రోమా అని అంటారనమాట. రోమా సామ్రాజ్యం అని అంటున్నప్పుడు మనము యేసుక్రీస్తు కాలములోనే, యేసుక్రీస్తు పుట్టిన తరువాత రోమా సామ్రాజ్యాన్ని చూస్తాం మనం. అనగా ఏది పిలాతు రోమీల అధిపతి అని మనం చూస్తాం, రోమా గవర్నరు అని చూస్తాం మనం. కానీ దేవుని వాక్యంలో మనం గమనిస్తుంటున్నప్పుడు రోమా సామ్రాజ్యము సంపూర్ణమైనటువంటి సామ్రాజ్యము కాదు. అది కేవలము కొద్ది సామ్రాజ్యం అన్నమాట. ఇక్కడ మనం చదువుతూ ఉంటున్నటువంటిది ఇది సంపూర్ణమైనటువంటి సామ్రాజ్యం. అనగా 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యముగా ఏర్పడి అది యూరోప్ రాజ్యముగా పిలువబడి ఈ యొక్క ప్రపంచాన్ని అంతటిని కూడా అల్లకల్లోలం చేసేటువంటి పరిస్థితులు కనబడతా ఉంటున్నవి. అది దానియేలు గ్రంథంలో తనకు వచ్చిన దర్శనాన్ని బట్టి, ఈ జంతువును బట్టి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే పాశ్చ్య రోమా దేశము, తర్వాత 3వది రోమా సామ్రాజ్యము, పోర్చుగల్, తర్వాత స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా, ఆ తర్వాత క్రీస్తు విరోధి అయినటువంటి ఐరోపా రాజ్యం. గమనించండి, ఇక్కడ ఈ 10 కొమ్ములు చూస్తూ ఉంటున్నాం మనము, అంటే దర్శనములు చూపించినటువంటి రీతిగా. తర్వాత ఏమంటాడు అని అంటే, ఈ 10 కొమ్ములలో నుండి ఇంకొక కొమ్ము ఒకటి బయటకు వస్తుందంట. అదేం చేస్తుందని అంటే, అక్కడ ఉన్నటువంటి 3 కొమ్ములను విరగదీసేసి వస్తుందంట. చూద్దాం తర్వాత. ఈ 10 కొమ్ములు క్రీస్తు విరోధి కాలములో 10 రాజ్యాల కూటమిని తెలియజేస్తూ ఉంటుంది. రాబోయే దినాల్లో సంభవింపబోతున్నటువంటి సంగతులు ఇవన్నీ కూడా, ఇప్పుడు కాదు, ఇప్పుడు జరుగుతున్నాయా ఇవన్నీ కూడా మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. 10 కొమ్ములు క్రీస్తు విరోధి కాలములో 10 రాజ్యాల కూటమిని తెలియజేస్తాం. ఇది జరగబోయేటువంటిది నేను మరలా గుర్తు చేస్తున్నాను. 2వ అధ్యాయంలోని ప్రతిమ అన్య రాజ్యాలను సూచిస్తే, పాదాల చివరిలోని ఆ 10 వ్రేళ్లు ఈ 10 రాజ్యాలను సూచిస్తున్నాయి అన్నమాట. గమనించండి. చివరిగా మనం చూసేది ఏంటంటే, ఈ యొక్క 10 కొమ్ముల్లో నుంచి ఇంకొక కొమ్ము ఒకటి బయటకు వచ్చింది అనేది చదివాం మనం లాస్ట్ టైం. అదేంటి అనేది చూస్తున్నప్పుడు 7వ అధ్యాయము 8వ వచనంలో చూస్తాం. చిన్న కొమ్ము ఒకటి బయటకు వచ్చింది. అది ఎలా ఉన్నది అని అంటే, దానికి మానవ నేత్రాలు ఉంటున్నవి, అంతేకాదు భయంకరంగా మాట్లాడేటువంటి ఒక నోరు కూడా ఉంటుంది అనేది చదివాము. అయితే అది బయటకు వచ్చేటప్పుడు, ఆ రాజ్యం లేదా ఆ కొమ్ము బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి 3 కొమ్ములను విరగదీసేసి వచ్చేసింది అనమాట బయటకి. 10 రాజ్యాల మధ్యలో 11వ రాజు అయిన కొద్ది అధికారముతో మొదలై శక్తివంతంగా మారతాడనమాట. ఇది జరగబోయేటువంటి విషయాలు. 3ంటికి కూడా అంతర్యుద్ధం జరుగుతుంది. అక్కడ 3 కొమ్ములు పడిపోయి నేను చూస్తున్నాం కదా. ఇది బయటకు వచ్చేటప్పుడు ఆ 3 కొమ్ముల్ని పడవేసి వచ్చిందని చూసాం కదా. అంటే ఆ 3 కూడా అంతర్యుద్ధంతో అవి నాశనం అయిపోతాయి. ఆ 3ంటిని కలుపుకొని, ఆ నాశనమైనటువంటి రాజ్యాలను కలుపుకొని, ఈ మధ్యలో వచ్చినటువంటి కొమ్ము అవటం చూసారా రాజ్యము,
అది ఒకే రాజ్యంగా మారిపోతాం. మూడింటిని కలుపుకొని కలిసి ఒకే రాజ్యముగా మారిపోతుంది. మిగిలిన 7 రాజ్యాలు అనగా పడిపోయినటువంటి కొమ్ములు 3 పోతే ఇది 11వ కొమ్ముగా వచ్చి మిగిలినటువంటి ఆ 7 రాజ్యాలతో కలిసిపోతుంది అనమాట. మొత్తం 8 రాజ్యాలు కూటమి ఏర్పడతాయి. వారికి అధికారిగా ఈ మధ్యలో వచ్చినోడు అవుతాడు. వీడికి క్రూరమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నది. ఎందుకనంటే మనుష్యుని యొక్క కళ్ళు, మానవ నేత్రాలు మరియు మానవునికి ఇవ్వబడిన నోరులాగా వాడు ఆ నోరుతో గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు అనేది చూస్తాం మనం వాక్యం. కాబట్టి క్రూరమైనటువంటి వ్యక్తిత్వము దీనిది. వీడు దేనికి సూచనగా ఉంటున్నాడు? మనం ఒకవేళ 8-9 అధ్యాయాల్లోకి వెళ్ళినప్పుడు ఇంకొద్దిగా వివరణ దీని గురించి మనం చూడవచ్చు. ఈ కూటమిలో ఉద్భవించినటువంటి చిన్న కొమ్మే క్రీస్తు విరోధిగా మనము గుర్తించవచ్చు. యాంటీ క్రైస్ట్. మనమేమో ఈ దినాల్లో అనేక మంది తప్పుడు బోధలు యాంటీ క్రైస్ట్ వచ్చేసాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ రాజ్యాల గురించి మీరు ఆలోచించినప్పుడు 8 రాజ్యాల కూటమి ఏర్పడవలసి ఉంటున్నది. 10 రాజ్యాల ముందు పరిపాలించవలసి ఉంటున్నది. వారిలో 3 రాజ్యాలు కలిసిపోవలసి ఉంటుంది, పతనమైపోయి కలిసిపోవలసి ఉంటుంది. ఆ యొక్క 11వ రాజ్యం వచ్చేసి వాళ్ళని కలుపుకొని వాళ్ళు వచ్చేసి 7 రాజ్యాలతో కలిసిపోయి వీరంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడిన తరువాత క్రీస్తు విరోధి వారి నుండే బయటికి వస్తాడంట. 13-14 అధ్యాయాల్లో మనకు ఆ విషయాలు వస్తాయి. మానవ కన్నులు దేన్ని సూచిస్తూ ఉంటున్నవి? ఇక్కడ ఎందుకు మానవ కన్నులు అని చూపించాడు అక్కడ దర్శనంలో అని అంటే, చాలా నిశితమైనటువంటి చూపు కలిగి ఉండటం. ఇంకో విధంగా చెప్పాలంటే జ్ఞానము కలిగి ప్రవర్తించటం, జ్ఞాన నేత్రములు అని అంటుంటాం. జ్ఞానము కలిగి ప్రవర్తించటం. అది ఇంకొక విధంగా చెప్పాలంటే చెడ్డ జ్ఞానం, ఇతరులను నాశనము చేసే జ్ఞానం. కళ్ళు సూటిగా చూడటం, నిశితమైనటువంటి చూపు చూడటం అంటే దేన్ని వదిలిపెట్టకుండా చూడటం. ఇంకో విధంగా తెలివితేటలు, జ్ఞానానికి కూడా సూచనగా ఉన్నట్టు చూస్తాం. గర్వంగా మాట్లాడు నోరు దానికి ఇవ్వబడినది అనేది చూస్తాం. దాని అర్థం ఏంటంటే ఎవరినైనా ఎదిరించేటువంటి స్వభావం అన్నమాట. ఈ నోటికి హద్దు అదుపు లేదురా అని అంటారు. అన్నింటినీ ఎదిరించేటువంటి స్వభావం, అందరినీ ఎదిరించేటువంటి స్వభావం, అన్ని దేశాలను కూడా నోరు మూయించేటువంటి స్వభావం. గమనించండి. ఈ విధంగా మనము ఈ యొక్క దర్శనములో దానియేలు చూసినటువంటి వాటి యొక్క వివరణను మనం చూస్తూ ఉంటున్నాం. నెక్స్ట్ వీక్ మనము తర్వాత వచనాలు ఉన్నాయి, దేవుని తీర్పును గురించినటువంటి వచనాలు ఉన్నాయి. ఆ తర్వాత మనుష్య కుమారుని రాకడను గురించినటువంటి విషయాలు ఉంటున్నవి. ఇవన్నీ మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. దయచేసి నెక్స్ట్ వీక్ మీ ఫ్రెండ్స్ని కూడా మీరు తీసుకొని రండి. వాక్యం వినడానికి వారికి కూడా అవకాశము ఇవ్వండి. ఇక్కడితో మనము ఆపుతున్నాము. ఆ తర్వాత మనము నెక్స్ట్ వీక్ మళ్ళా వద్దాం. మనము ప్రార్థన చేసుకుందాము. గెలాక్సీ ఎవరు? మన సార్ శామ్యుయల్. సార్ శామ్యుయల్. సార్ మంచి శామ్యుయల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ముగింపు ప్రార్థన చేయనా? సరే సార్. పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది నాన్న ప్రభువా, నీ సేవకుని ద్వారా మాట్లాడినటువంటి శ్రేష్టమైన ప్రతి మాట కొరకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. జరిగినటువంటి విషయాలను, జరగబోయేటువంటి విషయాలను ప్రభువా
దానియేలు ప్రవక్తకు మీరు తెలియజేసిన సంగతులను ప్రభువా మా తండ్రి దానియేలు గ్రంథము నుండి నీ దాసుడు అందిస్తూ ఉండగా మా ఆత్మీయ జీవితాలకు అవి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. మేము నేర్చుకొని అనేకులకు అందించగలుగుటకు నీ గొప్ప కృపను మీరు మాకు దయచేయండి. నీ దాసుని ఇంకను నీ జ్ఞానాత్మతో నింపి మా అందరికీ ప్రభువా ఇంకను ప్రభువా ఉపదేశించుటకు ప్రభువా నీ రెండంతల ఆత్మశక్తిని అనుగ్రహించి మీరు మాయం పొందుమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొంచుతాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.